ఈ ఆఫీసర్లు కూడా అసలు ఆన్లైన్ గేమింగ్ మీద పన్నులు వేస్తాం, లాటరీ తీసుకొస్తామని ప్రతిపాదన పెట్టడానికి కొంచెమన్నా లేదా మీకు? కొంచెమైనా సమాజ హితం అనేది ఆలోచించరా? ఇదా సంపద సృష్టి? ఒక పక్కన కేసులు ఎత్తేసుకుంటారా, ఇంకో పక్కన జనాలందరినీ కూడా ఏ పథకం అమలు చేయకుండా రోడ్ల మీద వదిలేస్తారా? వేరే పక్కన అభివృద్ధే లేదా? 99 పైసలకు ఎకరం కట్టబెట్టేస్తారా? అలా అడిగితే లోకేష్ గారు ఏమంటున్నారు? 99 పైసలకు ఎకరం కాదు, మొత్తం భూమి అంతా 99కి ఇచ్చేస్తాను అంటున్నాడు. ఎవరు సొమ్ము ఇది? మీరు కస్టోడియన్స్ మాత్రమే, మీరేమీ యజమానులు కాదు. మీ ఇష్టం వచ్చినట్టు రాసి ఇచ్చేయడానికి. అంటే ఏంటంటే అధికారం అనేది మీకు వాస్తవాలు కనబడనీయట్లే. జగన్ అనే భయం వల్ల మీరు ఫెవికాల్లాగా అతుక్కుని పనిచేస్తున్నారు. మీరేమనుకుంటున్నారంటే మాకున్న ఈ బలంతో ఏం చేసినా పర్వాలేదనేది మీ మైండ్స్లోకి వచ్చేసింది. ఈ రాష్ట్రంలో ప్రశ్నించే ఒకే ఒక్క జగన్ని ఎదుర్కొంటే మనం ఏదైనా చేయొచ్చు అనే ఆలోచనలో మీరున్నారు. అందుకే ఓ పక్కన తప్పుడు కేసులు, ఓ పక్కన ఒత్తిళ్ళు, వేధింపులు, ఎవడ మాట్లాడితే ఆడి మీద కేసు పెట్టాడు. ఇష్టానుసారం రెచ్చిపోతున్నారు. ఒక 3,000 కోట్ల రూపాయలు మీకు ఆదాయం రావాలి అంటే లాటరీ మీద ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రజలు నష్టపోవాలి లెక్కలేసారా? ఎంత టర్నోవర్ లాటరీ జరిగితే 3,000 కోట్ల ఆదాయం వస్తుందో మీరు లెక్కేసారా అని అడుగుతున్నాను నేను. చెప్పండి సమాధానం. వైఎస్ఆర్ పార్టీ అడుగుతోంది. ఆన్లైన్ గేమింగ్ మీద 1,400 కోట్లు 1% వస్తే మీకు ప్రభుత్వానికి ఆదాయం. ఆన్లైన్ గేమింగ్ ఎన్ని వేల కోట్ల రూపాయలు జరగాలి? ప్రోత్సహిస్తారా మీరు? అసలు ఏం ఆలోచిస్తున్నారో నేను అర్థమవుతుందా? మొన్నటి వరకు చూసాం, ఎవడు మట్టుగాడే లెక్కర సొంతంగా తయారు చేసుకుని కుటీర పరిశ్రమ పెట్టేసుకున్నారు. ఆర్ఓ ప్లాంట్లో ఊర్లో పెట్టినట్టు. ఇప్పుడేమో లాటరీలు అంటున్నాడు, గేములు అంటున్నాడు, ఆన్లైన్ బెట్టింగ్లు అంటున్నారు. అసలు ఈ స్థితికి దిగజారిపోతే ఇంకేం చేయాలి? అసలు కొంచెం అక్కడో ఇక్కడో ఏదో ఉంటే అరికట్టే పరిస్థితుల్లో గంజాయిని ఆ రోజు ప్రభుత్వం పనిచేస్తుంటే ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందన్నంత ప్రచారం చేశారు. ఇప్పుడు చెప్పండి, ఏ మూల గంజాయి లేదు. క్షేత్రస్థాయిలో కొంతమంది పోలీస్ అధికారులు చాలా పద్ధతిగా ఉండాల్సిన, నిజాయితీగా వ్యవహరించాల్సిన అధికారులు కొంతమంది చాలా తప్పుగా ప్రజల్ని వేధించే విధంగా, కేవలం అధికార పార్టీకి సేవ చేసే ఒక కార్యకర్తలాగా పనిచేస్తున్న సంఘటనలు, ఉదంతాలు జరుగుతున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. ఈ విధంగా మీరు అధికార పార్టీకి కొమ్ము కాసే కార్యక్రమం చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ప్రజలు రేపు తగిన విధంగా బుద్ధి చెప్పే కార్యక్రమం జరుగుతుందని చెప్తున్నా కొంతమందికి. ఇదే సందర్భంగా ఇంకో విషయం కూడా చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సమయంలో, ఆ హయాంలో పనిచేసిన చాలామంది అధికారులకి ఇవాళకి మీరు పోస్టింగ్లు ఇవ్వలేదు. ఇవాళకి లూప్ లైన్లు అని చెప్పి జీతం కూడా రాని పరిస్థితుల్లో పెట్టారు. అటాచ్మెంట్లని, డిటాచ్మెంట్లని చాలామంది అధికారులని పాపం ఉత్త పుణ్యాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వం ఏదున్నా పనిచేయడం అధికారుల బాధ్యత. అలాంటి అధికారులని పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టి మీరు వాళ్ళని ఏదో వైఎస్ఆర్ విభాగం అధికారులాగా ముద్ర వేస్తున్నారు.
మీరు తీసుకొచ్చిన సాంప్రదాయం రేపొద్దున వైఎస్ఆర్ పోలీసు, తెలుగుదేశం పోలీసు అనే కొత్త సాంప్రదాయాన్ని మీరు తీసుకొస్తున్నారు. ఇది చాలామంది అధికారులకి నష్టం చేసే పరిస్థితులు వస్తాయి. ఇప్పటికైనా 18 నెలల కాలం అయింది, కొత్త సంవత్సరంలో గడువు పెట్టాం. ఇంకా వేధింపులు మానేసి పూర్తిగా ప్రజల్ని వేధించడం, వైఎస్ఆర్ పార్టీని కార్యకర్తలను వేధించడం, అధికారులను వేధించడం మాని పరిపాలన మీద దృష్టి పెడితే బాగుంటుంది. అంతేగాని అవకాశం ఉంది కదా అని చెప్పి మీరు ఆదాయం రాకపోతే అధికారుల తప్పు, ఆదాయం వస్తే మీ గొప్పతనం. అమరావతి మునిగిపోతే అధికారుల తప్పు, అమరావతిలో బిల్డింగ్ కడితే అది మీ గొప్పతనం. మొన్న చూసా, ద వీక్ మ్యాగజైన్ కవర్ పేజ్ చేసింది లోకేష్ గారిని, వేస్తే వేశారు. దాన్ని హోర్డింగ్లు వేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు, వేస్తే వేశారు. చూద్దాం రియాలిటీకి వచ్చేటప్పటికి రేపు 20 లక్షల కోట్లు కదా మీరు ఎంఓఏలు చేశారు లాస్ట్ ఇయర్ నుంచి. ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయో నిజం నిలకడ మీద తేలుతుంది. అప్పుడు తెలుస్తుంది వాస్తవం ఏంటో. ఊరికినే ప్రచారం చేసుకోవడం కాదు. మనకేదో అవకాశం ఉంది కదని ప్రచారం చేసుకుని ఎంతకాలం గడుపుతారు. మాట్లాడడం నేను మాట్లాడిన తర్వాత చెప్తారు కానీ, పూర్తి అయిపోయిన తర్వాత మీరు అడుగుతారు కానీ. కాబట్టి ఈ సంక్రాంతి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చుకున్న కానుకలే తప్ప ప్రజలకు ఇచ్చిన కానుకలు, జనానికి ఇచ్చిన కానుకలు ఏం లేవు. ఊరినే ఏదైనా పోనీ రైతుకి ఎవరైనా ఇచ్చారా, పోనీ 100 రూపాయలు ఏదైనా ఆ వరికి బోనస్ ఇచ్చారా, లేదన్నా ఏదైనా పంటల ధరలు పడిపోతే ఆదుకునే మార్కెట్ ఇంటర్వెన్షన్ చేశారా? ఏమీ లేవు. ఊరికనే లిక్కర్ రేటు పెంచాం, అది కానుక. ఉద్యోగులు డిఏ ఇచ్చాం, కానుక. కాంట్రాక్టులు బిల్లులు ఇచ్చాం, కానుక. ఇలా ఉంది పరిపాలన వ్యవస్థ. సరే తప్పదు, మరి ఏం చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ లీడర్ కాబట్టి ఆయన్ని ప్రజలు మళ్ళీ మరొకసారి పరిపాలిస్తే బాగుంటుందని నిర్ణయం తీసుకున్నారు. ఆయన సీనియారిటీ ఇలా చూపిస్తూ ఉన్నాడు. లాటరీలు, ఆన్లైన్ గేమింగ్లు, అది ఆయన సంపద సృష్టికి, ఈ రాష్ట్రానికి ఒక గొప్ప దాని ఏమంటే ఇన్వెన్షన్ కనిపెడుతున్నట్టుగా ఉంది. చూద్దాం భవిష్యత్తు ఎలా ఉంటుందో. ఒకటి మాత్రం కరెక్ట్, మీరు కేసులు ఎత్తేసుకున్నా కూడా వైఎస్ఆర్ పార్టీ న్యాయ పోరాటం ఆపదు. ఈ కేసుల్ని ఖచ్చితంగా ఈ స్కాముల్లో, ఈ అవినీతిలో నిగ్గు తేల్చాల్సిందనే విషయం మీద ముందుకే వెళ్తాం. ఓకే, మీరు లేటుగా వచ్చారు. 8 కేసుల్లో 7 కేసులు అయిపోయినాయి, ఒకటి పెండింగ్ ఉంది. ఒకటి పెండింగ్ పెట్టుకున్నారు.